ఓం గం గణపతాయ నమః. ఇప్పుడు మనం నల్గొండ పట్టణం శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడికి ఎదురుగా ఉన్నామండి. నల్గొండ నుంచి పాన్గల్ పోతుంటే రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ దాటగానే ఎల్లమ్మ గుడికి ఎదురుగా సందులో శ్రీ ఎల్లమ్మ గుడి యూత్ ఆధ్వర్యంలో కైలాస గణపతిని ప్రతిష్ఠించారు. చూస్తున్నారు కదా, 9 రోజులు పూజల అనంతరం స్వామివారికి ఎన్ని దండలు, లడ్డూలు, ప్రసాదాలు ముందలు కూడా చూడండి. ఇంట్లో పూజించుకున్న గణపతి విగ్రహాలు కూడా తెచ్చిపెట్టిరు. మనకి అఖండ దీపాన్ని కూడా పెట్టిరు ఇక్కడ చూడండి. అలాగే ఇక్కడ ఈ గణపతి వద్ద మనకి గణపతి ఉత్సవాలని వాడవాడల ఇంత క్షేత్రస్థాయికి తీసుకొచ్చిన శ్రీ బాలగంగాధర తిలక్ గారి చిత్రపటాన్ని, అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చిత్రపటాన్ని కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ 9 రోజులు ఇక్కడ విశేష కార్యక్రమాలు జరిగాయి. లైక్ అన్నదానం అయితేంది, సరస్వతి పూజ, అఖండ హారతి, దివ్య హారతి లాంటి విశేష కార్యక్రమాలు 9 రోజులు ఘనంగా జరుపుకున్నారు. సో ఈరోజు లేదంటే రేపు మా గణపతికి నిమజ్జనానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నల్గొండ పట్టణంలోనే అతి పెద్ద లడ్డు, 54 కేజీల లడ్డు. నాకు తెలిసి నల్గొండలో కేవలం 1 లేదా 2 విగ్రహాల వద్ద మాత్రమే 54 కేజీల లడ్డుని నైవేద్యంగా ప్రసాదంగా సమర్పించడం జరిగింది. నల్గొండనే అతి పెద్ద లడ్డు అనమాట. చూస్తున్నారు కదా లడ్డు. ఈ లడ్డుని రేపు వేలంపాట ద్వారా భక్తులకి అందజేస్తామని చెప్తున్నారు కమిటీ మెంబర్స్. ఆసక్తి ఉన్న భక్తులు ఎవరైనా సరే వేలంపాటలో పాల్గొచ్చని చెప్పి కమిటీ మెంబర్స్ చెప్పారు. అడ్రస్ మళ్ళీసారి చెప్తున్నా. పాన్గల్, నల్గొండ నుంచి పాన్గల్ పోతుంటే ఎల్లమ్మ గుడికి ఎదురుగా శ్రీ ఉంటుంది సందులో, శ్రీ ఎల్లమ్మ గుడి యూత్ ఆధ్వర్యంలో అండి. కైలాస గణపతి.